ఓపెన్ టాక్కి స్వాగతం. అబద్ధాలను వల్లెవేయటంలో జగన్మోహన్ రెడ్డిని కొట్టినవాడు లేనేలేడు. ఎందుకనంటే ఎంత అవలీలగా మాట్లాడతాడు అంటే ఒక్కోసారి అది అబద్ధమని మనకు తెలిసినా ఏమో జగన్మోహన్ రెడ్డి చెప్పేదే నిజమేమో మనకే తెలియదేమో అన్న అనుమానం కలిగే విధంగా మాట్లాడతాడు. తాజాగా 3 రాజధానులు ఏపీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కట్టేశాడట. 3 రాజధానులు ఆల్రెడీ అయిపోయిందట. మరి ఎక్కడ కట్టాడో ఏం కట్టాడో అని మాత్రం అడగొద్దు, అది ఆయన్ని అడగాల. ఎందుకనంటే 3 రాజధానులు కట్టాను అన్నది ఆయన కాబట్టి ఎక్కడ కట్టాడో తెలియాల. నాకు తెలిసి రుషికొండ గుండు కొట్టి 500 కోట్లు పెట్టి ఆయన భవనం కట్టుకున్నాడు, అది ఒక్కటి మాత్రమే తెలుసు. మరి ఈయన చెప్పినటువంటి కర్నూలులో న్యాయ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశాడు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశాడు, ఇక్కడ ఈ రాజధాని అమరావతిలో ఈ రాజధాని శాసన రాజధాని ఎక్కడ ఏర్పాటు చేశాడు అనేది ఆయనకే తెలియాల. వాస్తవానికి ఉన్న రాజధానిని చంపేసిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని డ్రామాలు మొదలుపెట్టాడు. చివరికి 3 రాజధానుల బిల్లుని ఏం చేశాడు, అదే జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నాడు కదా. కోర్టులో ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి కదా. నువ్వు 3 రాజధానులు అని చెప్పి విశాఖ నుంచి పాలిస్తానని చెప్పి ఈ రోజుకి విశాఖ వెళ్ళలేకపోయావు కదా. మరి రాజధాని ఎక్కడ పెట్టావు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పాలిస్తే అదే రాజధాని అన్నప్పుడు అమరావతి నుంచి పాలిస్తున్నాడు, మరి అదే రాజధాని కావాలి కదా. గతంలో వైసీపీ నేతలు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుండి పాలిస్తే అదే రాజధాని అన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు, అమరావతి నుంచి పాలిస్తున్నాడు, వైజాగ్ వెళ్ళలేదు కదా. నువ్వు ఎప్పుడు చెప్పావు 3 రాజధానులు అని చెప్పి? 4.5 ఏళ్ల క్రితం చెప్పావు, ఈరోజు చెప్పలా. మరి ఏది రాజధాని ఎక్కడ కట్టావు, ఎక్కడ సెక్రటరియట్ పెట్టావు, ఎక్కడ న్యాయ రాజధానికి ఎక్కడ భవనాలు కట్టావు, ఎక్కడ కేంద్రం పర్మిషన్ తీసుకొచ్చావు, ఎక్కడ సుప్రీంకోర్టు హైకోర్టులో పర్మిషన్ తీసుకున్నావు? కోర్టు మార్చడం నీ తరం కాదు కదా, దానికి సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ వీళ్ళందరూ పర్మిషన్లు కావాలి కదా, చివరికి సుప్రీంకోర్టు అనుమతి కూడా కావాలా. మరి ఎక్కడ చేసావు ఇవన్నీ? అంటే ఎంత వాస్తవానికి దేశంలోనే రాజధాని ఏది అంటే చెప్పలేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇటు అమరావతి అందామా చంపేశాడు, 3 రాజధానులు అందామా కట్టలేదు. కాబట్టి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా నిన్న జరిగినటువంటి సభలో ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రజలు మొహం మీద కాండ్రిని చూస్తారేమో, ప్రజలు నవ్వుతారేమో, రేపటి రోజున గల్లాపట్టి నిలదీస్తారేమో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, మొహమాటం లేకుండా నేను చాలా గర్వపడుతున్నాను, 3 రాజధానులు కట్టేశాము, విప్లవాత్మకమైన మార్పు. ఎక్కడ తెచ్చావు విప్లవాత్మక మార్పులు? ఈ గ్రాఫిక్స్ ఎడిటింగ్లో తెచ్చావా విప్లవాత్మకమైన మార్పులు? లేకపోతే రుషికొండ మీద బిల్డింగ్ కట్టుకోవడం ద్వారా తెచ్చావా? ఎక్కడ తెచ్చావు? ఏం చేసావు? పర్యావరణాన్ని నాశనం చేయడం ద్వారా తెచ్చావా? ఎక్కడ కట్టాడో రాజధానులు? పోనీ నాకైతే తెలియదు. పోనీ మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎక్కడ కట్టాడో మీకు తెలుసా? మరి అంత సిగ్గుగా అది నోరే కదా. అబద్ధాలు చెప్పొచ్చు ఎప్పుడు అవసరాన్ని బట్టి. సరే, తప్పని పరిస్థితి ఎప్పుడైనా వస్తే దానివల్ల ప్రజలకి మంచి జరుగుద్దిలే అనుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్తే ఓకే. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధాల వల్ల నీకు మంచి జరగకపోగా ప్రజలకు అంతగా అసలే జరగదు. మరి ఇలాంటి అబద్ధాలు మాట్లాడటం అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 3 రాజధానులు కాకమ్మ కథలు ఒకసారి మనం కూడా చూపిస్తాం చూడండి. ఆయన నోటితో చెప్పింది, నేను చెప్పలా. ఇది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. 3 రాజధానులు ఏర్పాటు చేసేసాడంట. మరి ఎక్కడ ఏర్పాటు చేశారో మీరు వాళ్ళని అడిగితే పోదు. ఇప్పుడు ఎన్నికలకు ఓట్లు అడగడానికి వస్తారు కదా వైసీపీ నేతలు, వచ్చినప్పుడు అడగండి, బాబు 3 రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేశారు, మరి ఏం ఏర్పాటు చేశారు, మరి ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంకా అమరావతిలోనే ఎందుకున్నాడు అడగండి. వచ్చినప్పుడు గల్లాబట్టి స్థానిక నేతలను నిలదీస్తే వాళ్ళే సమాధానం చెప్తారు ఈ 3 రాజధానులు ఎక్కడ ఏర్పాటు చేశారనేది. చూడండి ఎంత నిస్సిగ్గుగా 3 రాజధానులు ఏర్పాటు చేశాం. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి. అబద్ధం అనేది అడ్డగోలా అదే ఇదే కాదు, అబద్ధం అనేది అవలీలగా చెబుతాడు. ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడైనా సరే వివేకానంద రెడ్డిని చంపేసి చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పలా, కోడికత్తితో పొడిపించుకుని చంద్రబాబు నాయుడు పొడిపించుకున్నాడని చెప్పలా. అలాగే రాజధానులు కూడా కట్టకుండానే కట్టామని చెప్తాడు. గతంలో ఏమన్నా అసలు నువ్వు విశాఖ న్యాయ రాజధాని కర్నూలులో లేనే లేదు, విశాఖ మాత్రమే క్యాపిటల్ అని చెప్పి వెళ్ళిన చోటల్లా చెప్పుకుంటూ ఈరోజు మళ్ళీ 3 రాజధానులు అంటాడు. మీరు ప్రతి చోట ఏం చెప్తున్నారు, ఇన్వెస్టర్లకు ఏం చెప్తున్నారు, విశాఖ రాజధాని అని చెప్తున్నారు, 3 రాజధానులు అని చెప్పట్లేదు కదా. మరి ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటాడు. చూడండి, మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేశాం. నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో జగన్ చెప్పిన మాట ఇది. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన 3 రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ 3 రాజధానులు ఎక్కడున్నాయని జనం అమాయకులు తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడు ఏమో కానీ చాలా అలవోకగా ఇలాంటి అబద్ధాలను వల్లవేస్తున్నారు. ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశాం, గొప్ప మార్పు తీసుకొచ్చాం. ఇది దేశ చరిత్రలోనే గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుంది. నిజంగా దేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యయనం. ఎందుకంటే ఇంతకంటే తుగ్లక్ నిర్ణయం ఎవడూ తీసుకోడు. నీకంటే తుగ్లక్ నిర్ణయం నిజంగా ఒరిజినల్ తుగ్లక్ కూడా తీసుకోడు.
అది మాత్రం వాస్తవం. కాబట్టి నిజంగానే చరిత్రలో మిగిలిపోద్ది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, తొగ్లక్ను మించిన నిర్ణయాలు తీసుకుని 3 రాజధానులు అన్నాడు. చివరికి 5 ఏళ్ల పాటు పాలన ఇస్తే కట్టలేక ఆ ప్రజలు తన్ని తరిమేస్తే ఆ పదవి నుంచి దిగి వెళ్ళిపోయాడు అని సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడటం ఖాయం. విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఖచ్చితంగా నీ పేరు ఉంటుంది. అలాగే మళ్ళీ ఎవరికైనా 3 రాజధానులు అనే ఆలోచన దేశంలో ఎవరికి వచ్చినా నిన్ను ఒక ఉదాహరణగా చూపిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణ చూపిస్తారు. అలా 3 రాజధానులు అన్న ఒక వ్యక్తినే ప్రజలు తన్ని తరిమేశారు. 150 సీట్ల నుంచి కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేని స్థాయికి పడిపోయాడు, ప్రజలు ఆ స్థాయిలో తీర్పిచ్చారని చెప్పి ఒక ఉదాహరణగా చెబుతారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆ క్రైమ్ అంతా కూడా లా పుస్తకాల్లో వేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి లా పుస్తకాల్లో ముద్రించారు. ఎందుకంటే క్విట్ ప్రోకో అంటే ఏంటి, దాన్ని ఎలా చేయొచ్చు అనడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఉదాహరణ. అలాగే ఈరోజు 3 రాజధానులని కానీ లేదా 1కి మించిన రాజధానులని కానీ ఎవరికైనా ఆలోచన వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గుర్తుంటాడు, చరిత్రలో నిలిచిపోతాడు. సో ఎంత అలవోకగా చెప్పాడో చూడండి. ఈ అబద్ధాలు ఒకటైతే 99% హామీలు పూర్తి చేసేసాడు. రాజధాని అబద్ధం కాసేపు పక్కన పెట్టండి, 99% హామీలు పూర్తి చేసేసాడట. నువ్వు చెప్పిన ప్రత్యేక హోదా రాలేదాయే, నువ్వు చెప్పిన పోలవరం పూర్తి కాలేదాయే, నువ్వు చెప్పిన 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదాయే, నువ్వు చెప్పిన ప్రతి జనవరి 1కి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వలేదాయే, నువ్వు చెప్పిన ప్రత్యేక మెగా డిఎస్సి తీలేదాయే, నువ్వు చెప్పిన 6500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రాలేదాయే, నువ్వు చెప్పిందే కదా, నువ్వు చెప్పిన సిపిఎస్ రద్దు చేయలేదాయే, నువ్వు చెప్పిన మద్యపానాన్ని నిషేధం చేయలేదాయే, నువ్వు చెప్పిన 45 ఏళ్లకే పింఛను ఇవ్వలేదాయే, ఏది ఏం చేసావు మరి? ఇవన్నీ 1%లోనే ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, 99% పూర్తి చేశానన్నావు కదా, నువ్వు చెప్పిన ఇప్పుడు నేను చెప్పినవన్నీ 1%లోనే ఉన్నాయా? విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నావు, బీమాలు పెంచుతానన్నావు, ఏం చేసావు? ఎక్కడా జరగలేదే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని మేజరు, మైనర్ చాలా ఉన్నాయి, అవి ఎక్కడా కనపడలేదే. ప్రకృతి విపత్తి నిధి అన్నావు, ధరల స్థిరీకరణ నిధి అన్నావు, ఎక్కడిచ్చావు ప్రకృతి విపత్తి నిధి? కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ అన్నావు, ఎక్కడ చేసావు నువ్వు? కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ ఎక్కడ చేసావు నువ్వు? చేసావా నువ్వు? మద్యపాన నిషేధం అన్నావు, చేసావా నువ్వు? చేయలేదు కదా. సిపిఎస్ రద్దు అన్నావు, అన్నిటికీ మించిన ఘోరమైన హామీ సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అన్నావు, చేసావా? ఏమీ చేయలేదు కదా. మరి అమ్మఒడి ఇద్దరికి ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు కదా. ఒకరికే ఇచ్చావు. 15,000 ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇవ్వలేదు కదా. 13,000 ఇచ్చావు. రైతు భరోసా ఎంత ఇస్తానన్నావు నువ్వు? 12,500 ఇస్తానన్నావు. కానీ నువ్వు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్తో కలిపి కదా 12,500 ఇచ్చింది. ఆ 6,000 కలిపి కదా నువ్వు ఇచ్చింది. కానీ 6,000తో కలిపి ఇస్తానని చెప్పలేదే. వృద్ధులకు 3,000 పింఛన్ ఇస్తానన్నావు. ఏమన్నావు గెలిచాక? తూచు ప్రతి జనవరి ప్రతి ఏడాది 250 పెంచుతానన్నావు. పోనీ అలా చూసుకున్నా సరే నువ్వు 2019లో జులైలో మొదటిసారిగా 250 పెంచావు. 2020 జులైకి 2,500 అవ్వాలి, 2021 జులైకి 2,750 అవ్వాలి, 2022 జులైకి 3,000 అవ్వాలి. కానీ నువ్వు 3,000 ఎప్పుడు చేసావు? నెల క్రితం జనవరిలో చేసావు నువ్వు 3,000. అంటే 2021, 22 జులైకి అవ్వాల్సిన దాన్ని ఎప్పుడు చేసావు నువ్వు? ఏం చేసావు మరి నువ్వు? కేజీ టు పీజీ ఫ్రీ అన్నావు. మరి ఈరోజు ఏం చేసావు? పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పీకేసావు కదా. మరి ఇలాగా 1 కాదు 2 కాదు అనేక హామీలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి 99% హామీలు ఎలా పూర్తి చేశాడు? అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆ 1%లోనే ఉన్నాయా? ఇవన్నీ కలిపి కేవలం 1%ఏనా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అబద్ధాలు చెప్తాను. 2019లో నేను అబద్ధాలు చెప్తే నాకు ఓట్లు వేశారు కదా, 2024లో అబద్ధాలు చెప్తే ఓట్లు వేయరా? కొన్ని సీట్లు తగ్గుతాయి. అప్పుడు 154 ఇచ్చారు. ఏమన్నా ఒక 20 సీట్లు 30 సీట్లు తగ్గినా మళ్ళీ 100, 120 సీట్లు అయితే వస్తాయి కదా అనే ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ప్రజలు ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్పు కాదు. ప్రజలను గొర్రెలు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో గొర్రెలు అనుకునే మీకు అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? పింక్ డైమండ్ అన్నాడు. ఉందా పింక్ డైమండ్? అసలు లేనే లేదు. కోడికత్త అన్నాడు, ఎవరు పొడిచారు? అలాగే వివేక హత్య అన్నాడు, ఎవరు చేశారు? కమిటీ ఎస్పీలు అన్నారు, ఉన్నారు కమిటీ ఎస్పీలు ఎక్కడైనా సరే. డేటా చోరీ అన్నారు, కేంద్రం ఏం చెప్పింది? చోరీయే జరగలేదని చెప్పింది డేటా. ఇలా 1 కాదు 2 కాదు అనేక అబద్ధాలు చెప్పాడు. ప్రజలను గొర్రెలు చేశాడు. నమ్మారు కదా ప్రజలు. మరి ఇప్పుడు నమ్మరా? చంద్రబాబు నాయుడు అది చేశాడు. చంద్రబాబు ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు ఎందుకు రాలేదంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. నువ్వు పరిపాలన ఎందుకు చేయట్లేదంటే చంద్రబాబు అడ్డుకున్నాడు. నువ్వు రాజధాని ఎందుకు కట్టలేదంటే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడు. మరి అన్నింటికీ చంద్రబాబు నువ్వెందుకు మాకు? అన్నిటికీ చంద్రబాబు అడ్డుపడితే నువ్వెందుకు మాకు? అవసరం లేదు కదా. ఆ సమర్థతోనే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటే పోయేది కదా. చంద్రబాబు నాయుడు అడ్డుపడితే నేనేమీ చేయలేను అనుకునే నీలాంటి వాడు రాష్ట్రానికి అవసరం లేదు కదా. ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదా అంటే చంద్రబాబు నాయుడు అంటాడు. పేదలకే నువ్వు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడా? ఎక్కడ అడ్డుకున్నారు? అమరావతిలో ఇళ్ల స్థలాలను రైతులు అడ్డుకున్నారు. వేరే చోట నువ్వు అడవులు కొట్టేస్తే సెంట్రల్ గవర్నమెంట్ పర్యాటక శాఖ అడ్డుకుంది. ఎవడు అడ్డుకున్నాడు?
రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను అని తేడా లేకుండా దొరికినట్టు దోచేసుకున్నావు కదా. వేల కోట్లు దోచేసావు. నువ్వు ఒక ఇసుకలోనే ఎన్ని వేల కోట్లు దోచేసావో స్వయంగా నీకు 2,000 కోట్ల రూపాయలు జరిమానా విధించిన ఆ ఎన్జిటిని అడిగితే చెప్పుద్ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. గతంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకనేమో ఈరోజు అడ్డగోలుగా దోచి అమ్మేస్తున్నావు. కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఏంటి ఒక ట్రాక్టర్ ఇసుక, ఒక లారీ ఇసుక 50,000 ఇంత పెట్టి ప్రజలు కొనాలా? ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా అని అడిగితే నిద్రపోవటం కాదు, దోచేదే వాళ్ళు. పాపం కోర్టుకు తెలియదు కానీ దోచేదే వాళ్ళు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి విప్లవాత్మకమైన మార్పులు, ఇప్పుడు నేను చెప్పిన అనే మార్పులా? విప్లవాత్మకమైన మార్పులా? ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాన్ని 25 ఏళ్ళు 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏదైనా ఉందంటే ఋషికొండ గుండు కొట్టి 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు తప్ప రాష్ట్రానికి ఇసుమంత కూడా చేయలేదు. ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఎక్కడా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. మెడికల్ కాలేజీలు అన్నాడా, మధ్యలో ఆగిపోయినాయి. 25 లక్షల ఇల్లు అన్నాడా, మధ్యలో ఆగిపోయినాయి. కట్టావా నువ్వు? నీ మేనిఫెస్టోలో 25 లక్షల ఇల్లు అన్నావు, కట్టావా నువ్వు? 5 ఇళ్ళు కట్టాడంట. కేంద్రం చెప్పింది కదా 5 ఇళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత. కాబట్టి ప్రజలు ఎప్పటికైనా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలను నమ్మి ఓట్లేస్తే, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు కానీ ఈసారి మీ ఆస్తులు తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టిన మరుక్షణం మీరు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు బ్రతుకు దేవుడా అంటూ వలసపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మేల్కొని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించండి.